హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది డే టు డే రివ్యూ. దేవరా మూవీ చూసిన తర్వాత చాలా మందికి కొన్ని డౌట్స్ అయితే ఉండిపోయినాయి. దేవరా చనిపోలేదు, ఖచ్చితంగా బతికే ఉన్నాడు. అండ్ వీటి గురించి సినిమాలోనే కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. సినిమా చివరిలో దేవరాని తన కొడుకు వరా చంపినట్టు చూపిస్తాడు కదా. అంత చిన్న వయసులో దేవరా ఎందుకు చంపుతాడు? ఎవరు చంపమంటే చంపారు? వాళ్ళు ఎందుకు చంపమన్నారు? అండ్ ఇదొక డౌట్. అసలు ఈ యతి దయ ఎవరు? సినిమా స్టార్ట్ అయ్యేది వీళ్ళ దగ్గర నుంచి. అసలు ఈ యతి దయ ఎవరు? వీళ్ళకి దేవరా స్టోరీకి సంబంధం ఏంది? దీని గురించి మాట్లాడుకుందాం. అండ్ ముఖ్యంగా వచ్చేసి దేవరా పార్ట్ 2 ఎలా ఉండబోతుందో మాట్లాడుకుందాం. వీటి గురించి చాలా మంది ఎక్స్ప్లెయిన్ చేశారు. కాకపోతే నేను కొంచెం సినిమాని ఎక్కువ సార్లు చూసి చిన్న చిన్న డీటెయిల్స్ కూడా గమనించాను. వాటిని నోట్ చేసుకుని వాటి నుంచి కొంచెం కొత్తగా స్టోరీని ప్రొడక్ట్ చేశాను. ఈ స్టోరీ అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉంది, అంటే వేరే వాళ్ళు చెప్పిన దానికంటే నేను చెప్పేది ఖచ్చితంగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. సో మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్ వీడియో చూసిన తర్వాత నేను చేసిన ఈ ప్రిడిక్షన్ పైన మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మెయిన్ కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ డౌట్ వచ్చేసి, ఈ సినిమాలో దేవరా చనిపోయాడా చనిపోలేదా? సినిమాలో ఏం చూపించారంటే చనిపోయినట్టు చూపించారు. తన కొడుకు వరానే దేవరాన్ని చంపినట్టు చూపించారు. కానీ దేవరా చనిపోలేదు అని చెప్పుకునే కొన్ని పాసిబిలిటీస్ సినిమాలోనే ఉన్నాయి. నేను సొంతగా ఏం చెప్పట్లేదు, కాబట్టి సినిమాలో ఉన్నాయి. అవి ఎవరు గమనించి ఉండరు. సో వాటి గురించి ఒక్కొక్క పాయింట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, ఇంటర్వెల్ లో వాళ్ళందరినీ చంపేసిన తర్వాత నేను సముద్రం ఎక్కుతాను, ఇక మీదట సముద్రం మీదకి దొంగతనం చేయాలని ఎవరైనా వస్తే వాళ్ళని నేను అడ్డుకుంటాను, వాళ్ళ ఈప్ మీద ఇంటూ మార్కేసి నేను వాళ్ళని పనిష్మెంట్ ఇస్తాను అనేసి దేవరా సముద్రం మీదకి వెళ్ళినట్టు చూపిస్తారు. ఇంటర్వెల్ తర్వాత ప్రకాష్ రాజ్ అంటే సింగప్ప క్యారెక్టర్ ఆ పోలీసుడికి స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ దేవరా సముద్రంకి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో దేవరా చనిపోయి ఉంటాడన్న నమ్మకంతో కొంతమంది మళ్ళీ సముద్రం మీదకి దొంగతనం చేయడానికి వెళ్తే వాళ్ళు సగం శవాలు ఒడ్డుకు తిరిగి వచ్చారు. సముద్రం మీద వాళ్ళని కొట్టి పడేసింది ఎవరు? ఒకవేళ దేవరాని వరానే చంపారు కదా, వరానే సముద్రం మీద కాపలా కాస్తున్నట్టు చూపించారు కదా. దేవరాని చంపినప్పుడు వరా వయసు కేవలం 11-12 సంవత్సరాలు మాత్రమే. దాని తర్వాత 2 సంవత్సరాల తర్వాత అంటే 13-14 సంవత్సరాలు ఉంటాయి వరాకి. అంత చిన్న వయసులో సముద్రం మీద ఫైట్ చేసి వాళ్ళని ఒడ్డుకు తెచ్చే అంత సీన్ అయితే వరాకైతే ఉండదు. ఇంత చిన్న వయసులో దేవరా ఆ సముద్రం మీద వాళ్ళని కొట్టి ఒడ్డుకు తెచ్చి పడేయలేడు, కాబట్టి ఖచ్చితంగా దేవరాని కొట్టి పడేసి ఉంటాడు. సెకండ్ పాయింట్ వచ్చేసి, ఇంటర్వెల్ తర్వాత దేవరా వాళ్ళ అమ్మ, దేవరా వాళ్ళ వైఫ్ ఇద్దరు కలిసి ఒక పర్సన్ అడుగుతా ఉంటారు అనమాట. మా దేవరాని ఎక్కడ చూసావా? నువ్వు చూసినట్టు మాట్లాడుకుంటున్నారంట కదా, ఎక్కడ చూసావు, ఎప్పుడు చూసావు అనేసి వాడిని అడుగుతా ఉంటే వాడు ఏం చెప్తాడంటే, ఒక మనిషి ఒంటరిగా నడిచిన పాదాల గుర్తులు ఉన్నాయి, అండ్ అక్కడ వంట చేసుకున్న గుర్తులు కూడా ఉన్నాయి. ఆ ప్లేస్ కి ఒంటరిగా వెళ్లే సాహసం ఎవరు చేయరు, మేము కాబట్టి గుంపుగా వెళ్ళా, ఒంటరిగా వెళ్లే ప్రయత్నం ఎవరు చేయరు దేవరా తప్ప అన్నట్లు మాట్లాడతారు. మరి అక్కడ ఉన్న పర్సన్ ఎవరు అంటే అప్పటికే దేవరా చనిపోయినట్టు చూపిస్తారు కదా. అంటే ఇంటర్వెల్ అప్పుడే దేవరా చచ్చిపోతారు కదా. మరి ఇంటర్వెల్ తర్వాత అక్కడ ఒంటరిగా నడిచిన పర్సన్ ఎవరు? అంత డేంజర్ ప్లేస్ కి ఒంటరిగా వెళ్ళిన వ్యక్తి ఎవరు? ఒకవేళ ఆ ప్లేస్ కి వరా వెళ్ళాడేమో అనుకుంటే, వరా అక్కడ వంట చేసుకోవడానికి వెళ్ళడు కదా. ఒకవేళ అయినా కానీ వెళ్ళాడు అనుకుంటే వరా వాళ్ళ ఫ్రెండ్స్ లేకుండా ఎక్కడికి వెళ్ళడు. ఆ సీన్ కంటే ముందు సీనే వరా ఎంట్రీ ఉంటది. అంటే వరా ఎంట్రీ సీన్ తర్వాతనే వాళ్ళ నాయనమ్మ వాళ్ళ అమ్మ వెళ్ళేసి అతను అడుగుతారు దేవరాని చూసారా అని చెప్పేసి. అంటే ఈ సీన్ కి ముందే అక్కడ వాళ్ళు నడిచిన గుర్తులు అయితే కనబడి ఉంటాయి. సో అక్కడ సింగిల్ గా నడిచిన గుర్తులు తప్ప దేవరా వాళ్ళ ఫ్రెండ్స్ తో నడిచిన గుర్తులు అయితే ఉండవు. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, దేవరా క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. అంత పెద్ద క్యారెక్టర్ ని, అంత పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్ ని జస్ట్ ఒక గంట చూపించి ఇంటర్వెల్ లో తన కొడుకుతోనే చచ్చిపోయినట్లు చూపించే ప్రయత్నం అయితే చేయరు. కనీసం ఒక మూవీ అన్నా ఫుల్ గా చూపించాలి కానీ ఒక గంట చూపించి చంపేరు, ఎందుకంటే ఆ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్. ఇంకా సెకండ్ డౌట్ వచ్చేసి, దేవరాని తన కొడుకు వరా ఎందుకు చంపుతాడు? తనే చంపాడా లేకపోతే వేరే వాళ్ళు చంపమంటే చంపారా? దీని గురించి మాట్లాడుకుందాం. అంత చిన్న వయసులో తన తండ్రి మీద పగా ప్రతీకారాలు పెట్టుకునే అంత నెగిటివ్ క్యారెక్టర్ అయితే వరాది కాదు. ఎందుకంటే ఇంటర్వెల్ తర్వాత వరాని పెద్దనట్టు చూపిస్తారు. అప్పుడు తన క్యారెక్టర్ చాలా మంచిగా ఉంటది. అంటే జనాలు మంచి పనులు చేసుకుని బ్రతకాలి, దొంగతనాలు ఇవి చేయకూడదు అన్నట్లుగానే ఉంటాడు. సో పగా ప్రతీకారాలు పెట్టుకునే అంత నెగిటివ్ క్యారెక్టర్ అయితే కాదు. ఒకవేళ దేవరా చెడ్డోడేమో అందుకే తన కొడుకు వరా చంపేశాడేమో అనుకుంటే, దేవరా కూడా చెడ్డ క్యారెక్టర్ ఏం కాదు. తను దొంగతనాలు చేశాడు, కాకపోతే దానివల్ల వేరే వాళ్ళకి నష్టం లేదు అన్నట్లే చేశాడు తప్ప, ఎప్పుడైతే దానివల్ల వేరే వాళ్ళు చనిపోతున్నారని తెలిస్తే దాన్ని ఆపేశాడు. వాళ్ళకి అగెనిస్ట్ గా వెళ్ళి వేరే వాళ్ళని కూడా చేయొద్దని చెప్పాడు. సో తండ్రి కొడుకు క్యారెక్టర్ లో నెగిటివ్ రోల్స్ అయితే కాదు. వాళ్ళకి ఎట్లాంటి పగా ప్రతీకారాలు అయితే ఉండవు. ఖచ్చితంగా మీ నాన్నని చంపే అనేసి వేరే వాళ్ళు చెప్తేనే వరా చంపేసి ఉంటాడు. దేవరాని చంపేసి అని వరాకి ఎవరు చెప్పుంటారు? మరి చాలా మంది అనుకునేది ఏంటంటే, రాయప్ప క్యారెక్టర్ అంటే శ్రీకాంత్ తను చంపమని ఉంటాడు. ప్రకాష్ రాజు సింగప్ప క్యారెక్టర్, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు దేవరాని చంపేసి అని చెప్పేసి వరాకి చెప్పుంటారు.
వరాన్ని ఉసుకొల్పుంటారు అనేసి చాలా మంది చెప్తున్న థియరీస్. బట్ ఈ 2 థియరీస్ కంటే నేను ఒక కొత్త థియరీ చెప్తాను. ఇది చాలా అంటే బయట చెప్పిన దానికంటే నేను చెప్పే థియరీ ఖచ్చితంగా కొంచెం ఎక్కువగానే మీకు నమ్మే అవకాశం ఉంటది. బట్ ఆ థియరీ కంటే ముందు శ్రీకాంత్ గాని, ప్రకాష్ రాజ్ గాని చంపే అవకాశం లేదు అనే పాసిబిలిటీస్ గురించి మాట్లాడుకుందాం. శ్రీకాంత్ ఎందుకు చంపడు అంటే శ్రీకాంత్‌కి దేవరా అంటే చాలా ఇష్టం. దేవరాకు కూడా శ్రీకాంత్ అంటే చాలా ఇష్టం. తన చెల్లి పెళ్లి ఆగిపోతే మళ్ళీ తన చెల్లి సూసైడ్ చేసుకుంటదేమో దానికోసం అని చెప్పేసి తనకు తెలియకుండానే దేవరాని చంపే ప్లాన్ లో శ్రీకాంత్ ఒక భాగం అవుతాడు తప్ప తనైతే దేవరా చనిపోవాలని ఎప్పుడు కోరుకోడు. అట్లాంటి క్యారెక్టర్ కూడా కాదు. అండ్ కొరటాల శివ గారు ఆయన చూపించిన విధానం చూసుకున్నట్లయితే అట్లాంటి బిహేవియర్ కూడా ఆయనకు లేదు అన్నట్లే చూపించారు. మరి ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ని ఒక కొత్తగా చూపించారు. ఎట్లా అంటే మనకి యతీదయ పేర్లు అయితే వినిపిస్తాయి కానీ వాళ్ళ మొహాలు కానీ ఏం తెలియదు. వాళ్ళు క్రిమినల్స్ అని చెప్పారు, గ్యాంగ్స్టర్స్ అని చెప్పారు, దందాలు చేస్తారు, మాఫియాలు చేస్తారు, స్మగ్లింగ్ చేస్తారు అని చెప్పారు తప్ప వాళ్ళ మొహాలు ఎక్కడా చూపించలేదు. కానీ ప్రకాష్ రాజ్ గారిని ఇన్నిసార్లు చూపించారు సినిమాలో, చాలా సీన్లలో చూపిస్తారు. కానీ ఆయన పేరు తప్ప ఆయన ఎవరు ఏంటి అనేది సినిమాలో ఎక్కడా చెప్పలేదు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ గారి కొన్ని సీన్లు గమనించినట్లయితే దేవరా అండ్ బైరా కలిసి ఫస్ట్ టైం దొంగతనం చేసి ఒడ్డుకొచ్చినప్పుడు అంటే ఆ కంటైనర్లు అక్కడ పెట్టినప్పుడు నడుచుకుంటా వెళ్తా ఉంటాడు దేవరా. అప్పుడు ప్రకాష్ రాజ్ దేవరా వైపు చూస్తాడు, దేవరా ప్రకాష్ రాజ్ వైపు చూస్తాడు. కానీ దేవరా మాత్రం తలదించుకుంటాడు. ఎట్లా తలదించుకుంటాడు అంటే సిగ్గుతో తలదించుకున్నట్లు ఉంటది. నేను ఇంత పెద్ద తప్పు చేస్తున్నాను, మా బతుకులు ఇంతే, మేము మారలేము, ఇంక చేసేది ఏం లేదు అన్నట్లు ప్రకాష్ రాజ్ దగ్గర దేవరా తలదించుకొని నడుస్తాడు, సిగ్గుతో తలదించుకొని నడుస్తాడు. మరి దేవరా ఎందుకు అంత సిగ్గుతో తలదించుకున్నట్లు? గతంలో ఏం జరిగింది? అసలు ప్రకాష్ రాజ్ ఎవరు? ఆయన ఫేస్ ఎట్లా ఉంటుంది అంటే సినిమాలో ప్రతి సీన్ అప్పుడు ఏదో చిరాగ్గా, ఏదో కోల్పోయినట్లు, ప్రతి దానికి ఏదో అనుమాన పడుతున్నట్లు, ఏదో డిసప్పాయింట్ అవుతున్నట్లు చూపిస్తారు. ఆ ఆయుధ పూజ టైంలో కూడా మీరు కొట్టుకొని వస్తే ఏమొస్తుందిరా, ఇది మన కల్చర్ కాదు అన్నట్టు డిసప్పాయింట్ ఫేస్తో ఉంటాడు. శ్రీకాంత్ చెల్లెలు పెళ్లి జరుగుతున్నప్పుడు కూడా నీ చెల్లి బైరా తమ్ముడికి ఇస్తే మీ చెల్లి సుఖపడదు, నువ్వు అట్లాంటి సాహసాలు చేయి మాకు అన్నట్టు ఇండైరెక్ట్ గా తన ఫేస్ ఎక్స్ప్రెషన్ తో చెప్పినట్లు ఉంటది. మరి ఎందుకు అంత డిసప్పాయింటెడ్ గా ఉన్నాడు ఆయన ప్రతి సీన్ అప్పుడు? ఆయన ఎవరు ఏంటి అని కూడా సినిమాలో చెప్పలేదు. కానీ ఆయన కింద ఒక 10 మంది అయితే ఉంటారు, ఎప్పుడు ఆయన చెప్పింది చేస్తా ఉంటారు. ఎవరైనా ఆయన చెప్పింది చేయాల్సింది. అండ్ ఇక్కడ హీరో దేవరా కానీ, వరా కానీ, విలన్ బైరా కానీ ఆయనకి ఎదురెళ్ళినట్టు కానీ, ఆయన గురించి మాట్లాడినట్టు కానీ, ఆయన మాటకి తిరిగి మాట్లాడడం కానీ ఇట్లాంటి ఏమీ లేనట్లు ఉంటది. చివరిలో వరా తల్లి కూడా వచ్చేసి సింగప్ప దగ్గరకు వచ్చేసి వరా ఇట్లా వెళ్ళాడంట, మీరన్నా చెప్పి తీసుకురండి అని చెప్పేసి వెళ్తాడు. అంటే ప్రకాష్ రాజ్ సినిమాలో ఒక పెద్ద పవర్ఫుల్ క్యారెక్టరే, కానీ ఎవరు ఏంటి అనేసి ఇంకా క్లియర్ గా చెప్పలా. ఇది సెకండ్ పార్ట్ లో చూపించే అవకాశం అయితే ఉంటది. మరి ప్రకాష్ రాజ్ చంపే అవకాశం ఎందుకు లేదంటున్నానంటే ఎక్కడో చాలా చిన్న అవకాశం అయితే ఉంది, కానీ 99% ఆయన చంపే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన గురించి సినిమాలో ఏమీ చెప్పకపోయినా ఆయన క్లైమేట్ ని చూస్తే, అంటే ఆయన చుట్టూ జరిగే పరిసరాలను చూస్తే ఆయన ఒక మంచి క్యారెక్టర్ లానే చూపించారు. చివరిలో వరా తనకి తనే కత్తితో పొడుచుకున్నప్పుడు ఆయన బాధపడే విషయాలు కానీ, దేవరా సంద్రం మీదకి వెళ్ళినప్పుడు నేనున్నానని చెప్పి వరా మీద చేయడం కానీ, వాళ్ళ ఫ్యామిలీని ఆదుకునే విషయంలో కానీ, చివరిలో వరా తల్లి కూడా ఈయన దగ్గరకు వచ్చేసి వరా ఇట్లా సముద్రం మీదకి వెళ్ళాడంట, దేవరా చంపేస్తాడు వరాని, మీరు వెళ్ళి తీసుకురండి అని చెప్తాడు. అండ్ అక్కడ ఇంకో డైలాగ్ ఉంటుంది, నాకంటే దేవరా గురించి మీకే ఎక్కువ తెలుసు, మీరైనా వెళ్ళి చెప్పండి అని చెప్తుంది. దేవరా అండ్ ఈ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయి ఉండాలి, ఏదో ఒక విషయం దగ్గర మాట్లాడుకోకుండా ఉండొచ్చు. అంతేగాని దేవరాని ప్రకాష్ రాజ్ చంపే అవకాశం అయితే లేదు. శ్రీకాంత్ చంపలేదు, ప్రకాష్ రాజ్ చంపలేదు, బైరాకి అసలు దేవరా చనిపోయిన విషయం కూడా తెలియదు. ఎప్పుడెప్పుడు దేవరాని చంపుదామనేసి బైరా ఆత్రంగా వెయిట్ చేస్తా ఉంటాడు. మరి వీళ్ళు ముగ్గురు చంపినప్పుడు వరా దగ్గరికి వెళ్ళి మీ నాన్నని చంపేయి అని ఎవరు చెప్పారు అంటే జోగులా క్యారెక్టర్. పసుపు పెట్టుకొని బొట్టు పెట్టుకొని పూజలు అవి చేస్తూ ఉంటుంది కదా, ఈ జోగులా క్యారెక్టరే ఇదంతా ప్లాన్ చేసిందని నాకైతే పెద్ద నమ్మకం. ఎందుకో చెప్తా వినండి. సినిమాలో ఈమెను కొన్ని షాట్లు చూపిస్తాడు. ఎట్లా చూపిస్తారంటే ఈమెకు ఒక స్పెషల్ కెమెరా యాంగిల్ పెట్టి చూపించినట్లు ఉంటుంది. ఆయుధ పూజ సాంగ్ టైంలో వరా మీద చెయ్యేసి ఏదో చెప్పి ఇట్లా కెమెరాకి ఏదో చూసినట్టుంటది. గమనించండి కావాలంటే మీరు. వరా మీద చెయ్యేసి వరాకి ఏదో చెప్పి ఇట్లా చూసినట్టుంటది. ఆ టైంలో వరాకి ఏం చెప్తున్నట్లు. అండ్ ఇంటర్వెల్ ఫైట్ తర్వాత ఆ డెడ్ బాడీస్ దగ్గరికి అందరూ పరిగెత్తుకుంటా వస్తున్నప్పుడు ఏమని మాత్రం ఒక స్పెషల్ కెమెరా యాంగిల్లో చూపిస్తారు. అందరిని ఒకలా చూపిస్తే ఏమని మాత్రం ఒక స్పెషల్ కెమెరా యాంగిల్లో స్లో మోషన్లో అంతా నేనే చేశాను కానీ నేను బయటపడను అన్నట్లు చూపిస్తారు. అట్లా ఎందుకు చూపించారు డైరెక్టర్? నాకు తెలిసి ఈమె వరా దగ్గరికి వెళ్ళి మీ నాన్న చంపే అని చెప్పుంటది. సినిమాలో మీరు గమనించినట్లయితే 4 ఊర్ల వాళ్ళు దేవరా మాట వింటాడు, కానీ దేవరా మాత్రం జోగులా మాట వింటాడు. దేవరానే విన్నప్పుడు దేవరా కొడుకు ఎందుకు వినకుండా ఉంటాడు? నాకు తెలిసి జోగులా వరాతో ఏం చెప్పుంటదంటే, వరా
మీ నాన్న 4 ఊర్లకు ఎదురుగా వెళ్తున్నాడు. 4 ఊర్లని మంచి బాటలు నడిపించాలి, సముద్రం మీద దొంగతనాలు చేయకుండా వాళ్ళని పనిష్మెంట్ ఇవ్వాలి అన్నట్లు మీ నాన్న చూస్తున్నాడు. కానీ ఆ 4 ఊర్ల వాళ్ళు ఏంటంటే మీ నాన్నని చంపేస్తే మనం సముద్రం మీదకి వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతో చూస్తున్నారు. ఇటు మీ నాన్న తగ్గడు, అటు వాళ్ళు తగ్గరు. ఇటు మీ నాన్న వాళ్ళని ఏం చేయలేడు, వాళ్ళు మీ నాన్న ఏం చేయలేరు. వాళ్ళు ఏం చేసుకోకుండా ఊరి మీద పడతారు. అంటే కుటుంబాలను చంపే అవకాశం ఉంటుంది. కుటుంబాలని, పిల్లల్ని, తమ్ముళ్ళని ఇట్లా చంపే అవకాశం ఉంటుంది. ఈ గొడవల వల్ల 4 ఊర్లు 4 శ్మశానాలాగా మారకముందే నువ్వు వెళ్ళి మీ నాన్న చంపే. కానీ మీ నాన్న చనిపోయినట్టు ఎవరికి చెప్పొద్దు. మీ నాన్న సముద్రం మీద కాపలా కాస్తున్నాడు, మీరు అక్కడికి వెళ్తే మిమ్మల్ని చంపేస్తాడు అన్న భయాన్ని జనాల్లో పుట్టిస్తే అటు మీ నాన్న కోరిక, అంటే సముద్రం మీద దొంగతనాలు వెళ్లకుండా ఉంటారు అన్న మీ నాన్న కోరిక నెరవేరుతుంది. ఇటు వీళ్ళు మీ నాన్న బతికే ఉన్నాడు, సో సముద్రం మీదకి వెళ్ళకూడదు అన్న భయంతో వీళ్ళు వాళ్ళ పనులు చేసుకుని బతుకుతారు, మంచిగా బతుకుతారు. ఒకవేళ ఏదైనా తేడా పడితే నువ్వు పెద్దయినాక నువ్వే దాన్ని శాసించచ్చు అన్నట్టు జోగుల వరాకి చెప్పుంటది. వరా చిన్నపిల్లగాడు కాబట్టి జోగులాని చాలా పవర్ఫుల్ గా ఊహించుకుంటాడు. ఎట్లా అంటే ఊర్లో పూజలు చేసేది ఆమె, మంత్రాలు చదివేది ఆమె, ఎవరికన్నా బాగోపోయినా మందులు ఇచ్చి వైద్యం చేసేది ఆమె, ఊరికి ఏదైనా అరిష్టాలు ఉన్నా కీడ్లున్నా తీసేసేది ఆమె. మా నాన్న లాంటి పవర్ఫుల్ క్యారెక్టరే జోగులా మాట వింటాడు. నేను ఎందుకు వినకూడదు? ఊరికి ఏదో అరిష్టం జరుగుద్దనే కదా జోగులా చెప్పింది. సో మా నాన్న చంపేద్దాం అన్నట్లు వరా వెళ్ళి దేవరాన్ని చంపేస్తాడు. ఖచ్చితంగా 90% ఇదే జరిగే అవకాశం అయితే ఉంటది. నేను చెప్పిన ఈ పాసిబిలిటీని ఎంతమంది నమ్ముతున్నారో మీ అభిప్రాయం మీద కామెంట్ చేయండి. దేవరాకి సంబంధించి పార్ట్ 2 కూడా ఒక స్టోరీని ప్రిడిక్ట్ చేశాను. సినిమాని దాదాపు ఒక 7-8 సార్లు అయితే చూశాను. నిజంగా చెప్తున్నా, 7-8 సార్లు చూసి చాలా సార్లు ఇమాజిన్ చేసుకుని దేవరా పార్ట్ 2 కూడా ఇదే జరిగే అవకాశం ఉంటది అన్న ఉద్దేశంతో ఒక స్టోరీ కూడా నేను ప్రిడిక్ట్ చేశాను. ఆ స్టోరీ కావాలనుకుంటే దేవరా పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఖచ్చితంగా దాని గురించి కూడా వీడియో చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితేనే, జెన్యూన్ గా నచ్చితేనే వీడియో ఒక లైక్ కొట్టండి. నన్ను ఎంకరేజ్ చేయాలనుకున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి.